హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. గోధుమ పిండితో కారం దోశలు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ని అయితే చూసేద్దాము. ఒక గిన్నెలోకి గోధుమ పిండిని వేసుకోండి. దానిలోకి సరిపడినంత ఉప్పు కారం వేసుకోండి. కారము మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా విస్కర్ తోటి పిండిని కలుపుకోండి. ఉండలు అనేవి లేకుండా కలుపుకోండి. ఒక్కసారి వాటర్ పోసుకోకుండా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇగోండి, పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా అయితే ఉండాలి పిండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పిండిని అయితే వేసుకోండి. పిండిని వేసుకొని పలుచగా చేసుకోండి. ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ కాలనివ్వండి. ఇదిగోండి, ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చుకోండి. దోశని ఒక దగ్గరే ఉంచకుండా అటు ఇటు ఇలా గెరటితోటి అనుకుంటూ కాల్చుకోండి. ఇలా అనుకుంటూ కాల్చుకుంటే ఈక్వల్గా కాలిద్దండి మంచిగా. అటు ఇటు మంచిగా కాలిపోయిన తర్వాత తీసేయండి. అంతేనండి, మిగతావి కూడా ఇలాగే కాల్చుకోండి. చూడండి, గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.